గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రాల్ని హెచ్చరించాయి. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు హింసకు పాల్పడే అవకాశాలున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. పహల్గాం నరమేధం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను జరిపింది. ఇందులో భాగంగా మన వైమానిక బలగాలు పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంట్లో ప్రధానంగా జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఆ సంస్థ చీఫ్ మొహమ్మద్ అజహర్ మసూద్ సోదరుడితో పాటు పలువురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న అజహర్ మసూద్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఓ ఆడియో క్లిప్పింగ్ ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇక అంతకుముందు ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక జైషే మొహమ్మద్ సంస్థ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం డ్రోన్ల ద్వారా మన దేశంలోకి ఆయుధాలను చేరవేసే ప్రయత్నం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశంలోకి చొరబడ్డ వారితో కొందరితో పాటు ఖలిస్తాన్ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశాలున్నట్లు తెలిపాయి. అదే సమయంలో జైషే మొహమ్మద్తో పాటు ఇతర ఉగ్ర సంస్థల తరపున పనిచేస్తున్న స్లీపర్ సెల్స్ నుంచి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ కారు బాంబు పేలుడు ఉదంతం స్లీపర్ సెల్స్ నుంచి ఉన్న ప్రమాదాన్ని స్పష్టం చేస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ దృష్ట్యా అలసత్వానికి చోటు ఇవ్వొద్దని హెచ్చరించాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలున్నట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై కన్నీసి పెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై కూడా నిఘా వేశారు. కీలక ప్రాంతాలను నో ఫ్లయింగ్ జోన్స్ గా ప్రకటించారు.